గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దేవకన్య సిరీస్ చాలా ప్రత్యేకంగా ఉంది కదా. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. భూలోకంలో కాళ్ళకి సిద్ధలేపనం రాసుకుని ఆకాశంలో ఉన్న ఒక నక్షత్రాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ లోకానికి వచ్చిన చంద్రభానుడు ఏం చేశాడో వినాలి మనం. అతన్ని చూడగానే వచ్చిన దేవదూత రండి రండి స్వాగతం, మీరు వచ్చిన విమానం ఏది, అది ఇదే అని కనుక్కున్నాడు. కనుక్కుంటే ఇతను అడుగుతున్నాడు చంద్రభానుడు, ప్రభు స్వామి నువ్వెవరు, ఇదేం లోకం అని అడిగాడు. అడిగితే దీన్ని తేజోలోకం అంటారు. ఇది స్వర్గలోకానికి ఒక అనుబంధమైన లోకం. స్వర్గలోకంలో ఒక మహాపుణ్యం చేసినటువంటి ఒక ఆమె 3 రోజుల క్రితం స్వర్గలోకానికి వచ్చింది. ఆమె ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉంది. ఈ తేజోలోకంలో ఏంటంటే ఎంతో పుణ్యం ఆర్జించి వచ్చినటువంటి కాంతలకి, ఎంతో పుణ్యం ఆర్జించినటువంటి పురుషులకి ఒక కనెక్షన్ లాగా ఏర్పడుతుంది. ఇక్కడ నీకోసం ఈ పుణ్యలోకానికి, ఈ తేజోలోకానికి చేరిన ఒక కాంత వేచి ఉంది. 3 రోజుల నుంచి నీకోసం చూస్తోంది. నువ్వు ఆమెను కలుసుకుందువు కానీ అనగానే ఆ కాంత ఎవరు ఏమిటి అంటే, ఆమె సిద్ధేశ్వరం అనే ఒక శివాలయంలో దర్శనం చేసుకుని తర్వాత గంగా నదిలో మరణించింది. ఆ పుణ్యవశం చేత ఆమె స్వర్గలోకానికి చేరితే ఆమె నీ తేజోలోకానికి అధిష్టాత్రిగా పంపించారు. ఆమె నీ కోసం వేచి ఉంది అనగానే ఇతను ఆశ్చర్యపోయాడు. సిద్ధేశ్వరం నువ్వు ఎలా వచ్చావంటే, నేను సిద్ధేశ్వర క్షేత్రాన్ని నేను కూడా చూశాను. ఇతను వచ్చిన విశేషం వేరే కదా. నువ్వు మానవుడిగా ఇక్కడికి రావడానికి నీకు ఏ దైవ సహాయం లభించిందో మనకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన కాంతకి నిర్దిష్టంగా ఇతడు పురుషుడు అని చెప్పబడి ఉంటుంది. తప్పించుకోవడానికి కుదరదు. నాకు ఇది వద్దని కాదని ఇంకోటని అనడానికి కూడా వీల్లేదు. నువ్వు ఆమెను కలుసుకోవాలి అనేసరికి ఇక్కడికి ఎవరు వస్తారంటే, ఎవరు పూర్వజన్మలో అంటే జీవించి ఉండగా అద్భుతమైన కార్యాలు చేసిన వాళ్ళు, తల్లిదండ్రుల్ని శ్రద్ధగా చూసుకున్న వాళ్ళు, ఏకపత్ని వ్రతులు, పతివ్రతలుగా ఉన్నవాళ్ళు, లేదా మహాద్భుత పుణ్యక్షేత్ర దర్శనం చేసిన వాళ్ళు, అకుంఠిత దీక్షతో తపస్సు చేసిన వాళ్ళకి మాత్రమే ఈ తేజోలోకాలు వస్తాయి. ఇది సెపరేట్, ఇది ఒక చిన్నది. నువ్వు అందులోకి వచ్చావు. ఇక్కడికి ఒక ఆవిడ ఉంది ప్రస్తుతం. ఈ లోకం ఆవిడ కింద ఉంటుంది. ఆవిడే ఇక్కడ హాయిగా విహరిస్తుంది. ఆమెకి జతగా అలాగే పుణ్యం చేసుకున్న వాడిని ఒకడిని, భూలోకం నుంచి వచ్చిన వాడిని స్వర్గం లభిస్తే వాడిని ఇక్కడికి పంపిస్తారు. అది నువ్వు కావచ్చు. నువ్వు వచ్చావు కదా అంటే నువ్వేనమాట. ఇప్పుడు ఇతను తనంతట తను వచ్చాడు చంద్రభానుడు. వాళ్ళు ఒక పురుషుడి కోసం వేచి ఉన్నారు. అక్కడ ఉన్న గుంపంతా ఈ వచ్చిన వాడే ఆ పురుషుడని వాళ్ళు అనుకుంటున్నారు. ఇతనికి అర్థం కాలేదు. ఇప్పుడు ఆమె దగ్గరికి నేను వెళ్ళవలసిందేనా, నాకు వేరే ప్రేయస్ ఉందండి. ప్రేయస్ ఉన్నా ఏమన్నా సరే ఇతనికి ఏమనిపించింది, ఈ సిద్ధక్షేత్రాన్ని చూసింది, గంగా నదిలో మరణించిందంటే ఒకవేళ లీలావతేనేమో చూద్దాం అనుకున్నాడు. ఇంతలో ఆ దేవదూత ఏమన్నాడు, అదిగో ఆవిడే వస్తోంది, ఆ రథం ఆమెదే, నీకోసమే వస్తున్నట్టుంది, పద అక్కడికి తీసుకెళ్తానని ఆ రథం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ రథం ఎక్కించుకుంటే ఆవిడెవరో అతులోక సౌందర్యవతి. బాగా పరగాయించి చూస్తే కొంచెం లీలావతి పోలికలు ఉన్నాయో లేదో కూడా తెలియటల్లా. ఇప్పుడు మామూలు మానవ శరీరాలు వేరు, దైవ శరీరాలు వేరు. ఆమె మరణించి ఉంది ఇక్కడ. వీడేమో మామూలు మనిషి. వీడికి చెమటలు పోస్తే కళ్ళు ఆర్పుతున్నాడు, గాలి తీసుకుంటాడు, వదిలిపెడుతున్నాడు. మరి చూస్తే అద్భుతంగా ఉంది. సరే ఆమె అన్నది, నాథా కుశలమేనా అని 2 చేతులు పెట్టుకుంది. తను హడిలిపోయాడు. ఎవరు నువ్వు అన్నాడు. లీలావతినే ప్రభు, నాకు ఇక్కడ కల్పన అని దైవనామాన్ని ఇచ్చారు. నువ్వు మానవ స్వరూపంలో ఉండటంతో నేను నిన్ను గుర్తుపట్టా. నా స్వరూపం మారేసరికి నువ్వు నన్ను గుర్తుపట్టట్లా. అంతే, పద మన మందిరానికి వెళ్దామని ఆ రథం ఎక్కించి తీసుకెళ్ళాక అప్పుడు అడిగాడు, ఏమిటి ఇక్కడికి ఎట్లా వచ్చావు నువ్వంటే, మనం సిద్ధేశ్వరం నుంచి బయలుదేరాక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు కదా, గంగా నదిలోకి నీళ్ళల్లోకి మునిగిపోతుంటే పదే నీకోసం ప్రార్థన చేశాను, అమ్మవారిని ప్రార్థించాను, నిన్నే జన్మజన్మలకి భర్తగా ఇవ్వమని కోరుకుంటూ నేను మరణించాక నేను స్వర్గలోకానికి వెళ్ళాను. మరణించి నేను నరకంలోకి చేరలా. ఎందుకంటే సిద్ధేశ్వరాన్ని చూడంగానే గంగా నదిలో ప్రవేశించారు వీళ్ళు. ఆ పుణ్యవశం వల్ల నాకు స్వర్గమే లభించింది. అయితే ఇట్లాగా
ఈ భర్తల కోసం మాత్రమే వేచి ఉండే స్త్రీలకి ప్రత్యేకంగా పుణ్యం చేసిన వాళ్ళకి ఇలా తేజోలోకాన్ని ఇస్తారట. ఈ లోకానికి వచ్చాను నేను. నాకు చెప్పబడింది 3 రోజుల్లో నీకు అనురూపమైన వ్యక్తి వస్తాడు, అతన్ని నువ్వు భర్తగా సేవించుకో అని. ఈ ముందొచ్చిన దేవదూత వల్ల ఇతను తెలుసుకున్నాడు ఇదేంటంటే ఎక్కువ కాలం ఏముండదు, ఇది మోక్షం కాదు, మన పుణ్యమంతా అయ్యేదాకా అక్కడ ఉండటం, పుణ్యం అయిపోయాక వెనక్కి వచ్చేయటం, మళ్ళీ పుడతారు. కాకపోతే ఆ పుణ్యబలం ఉన్ననాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు. ఆ అమ్మాయి ఇతనికి చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చింది, ఆహార పాలు గిళ్ళు ఏవో పెట్టింది. అతన్ని ఇంకా ఇతనే నీ భర్త అని భగవంతుడు ఇంద్రుడే చెప్పేశాడు కాబట్టి అతన్ని లోపల శయన మందిరంలోకి తీసుకెళ్ళింది. ముందు అతను ఏం చెప్పాడు, ఆమె మరి నాతో గడుపు అని అడిగిన అతను ఒప్పుకోలే. నక్షత్ర మండల దర్శనం అయ్యే వరకు నేను బ్రహ్మచారిగా ఉంటానన్నాడు. నక్షత్ర మండలంలో ఉన్నాడు కదా, హాయిగా ఇద్దరు విలాసంగా కొద్ది రోజులు గడిపారు. మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమనిపించింది, ఇది పుణ్యం అయిపోయాక మనం మళ్ళీ భూమి మీద పడిపోతాం, ఇది శాశ్వతమైనది కాదు. అసలు ముందు ఇతను ఎన్ని రోజులు ఇక్కడ ఇతను ఉండనిస్తారో తెలియదు, ఇతను మానవుడు, ఇక్కడ ఏ సమస్య వస్తుందో తెలియదు. అయితే ఏమైంది, వీళ్ళిద్దరూ కలిసి చుట్టూతా ఉన్న అన్ని లోకాలు దర్శించడం మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్నారు, ఇంకా నక్షత్ర మండలం చూడాలనే కదా ఇతని కోరిక. దీని చుట్టూతా ఉన్న రకరకాలవి, ఇక్కడ ఉన్న వింతలు, విడ్డూరాలు, విచిత్రాలు, ఆ ఆకాశంలో తేలుతూ ఉండటం, అవన్నీ చూస్తూ ఉంటే ఇంతలో ఒక దేవదూత వాళ్ళకి కనిపించాడు. కనిపించేసరికి ఈ అమ్మాయి అతన్ని గుర్తుపట్టింది. అతను అన్నాడు, వీడెవడో మానవుడు, ఇతను ఎట్లా వచ్చాడు, నువ్వు కనుక పట్టుబడ్డావా భూలోకంలోకి వెళ్ళిపోతాడు వెంటనే, ఇతన్ని రానివ్వరు, ఇది ప్రమాదం, అసలు నరులు ఇక్కడికి రానేకూడదు, ఇతను ఎట్లా వచ్చాడు అనేసరికల ఆ అమ్మాయి, నువ్వే కదా నన్ను మొదట తీసుకొచ్చిన దూతవి అని అడిగేసరికల అవును నేనే, నేను గంగా నదిలో నుంచి తీసుకొచ్చాను అన్నాడు. అయితే ఆ అమ్మాయి అందంటే, నాకు సహాయం చెయ్యి, ఇతను ఇక్కడ ఉన్నాడని ఇంద్రుడికి తెలియనివ్వద్దు, నాకు సహాయం చేయమని అడిగింది. అతను ఏమన్నాడంటే, మీ ప్రేమ, మీ ఆపేక్ష, మీ ఇద్దరూ మరణించిన విధానము, అతను నిన్నే కోరుకుని ఇక్కడికి రావటము, ఇవన్నీ అలౌకికంగా ఉన్నాయి, ఇవన్నీ ఓకే, కానీ పట్టుపడితే ప్రమాదం. అయితే మీరు ఒక పని చేయండి, శాంతి లోకం అని ఒక ప్రత్యేక లోకం ఉంది, అక్కడికి వెళ్తే మిమ్మల్ని ఎవ్వరూ ముట్టుకోరు. ఈ లోకాలన్నీ ప్రయాణం చేస్తూ ఇవన్నీ తిరుగుతున్నారు కదా, శాంతి లోకానికి వెళ్ళిపోండి, అక్కడ ఇంద్రుడి కథ నడవదు, అక్కడ అతిలోక ప్రేమికులకి ఆహ్వానం ఉంటుంది, వాళ్ళ రూల్స్ వేరేగా ఉంటాయి, అక్కడుండి పట్టుబడరు, అక్కడుండి వీళ్ళు పట్టుకోరు కూడా, మీరు నిశ్శబ్దంగా శాంతి లోకానికి వెళ్ళిపోండి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళండి, మీకు రక్షణ దొరుకుతుంది అని చెప్పారు. అక్కడ ఏంటంటే శాంతి లోకంలో పాతాళ లోకవాసులైన కొందరు రాక్షసులు వచ్చి కొంచెం మిస్చివస్గా చేస్తూ ఉంటారు. పాతాళ లోకవాసులు కూడా శాంతిని కోరుకునే వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు, రాక్షసులు కూడా శాంతిని కోరుకునే వాళ్ళు, శాంతి కాముకులు అక్కడ ఉంటారు. కొంచెం వాళ్ళ నుంచి జాగ్రత్త మాత్రం ఉండండి, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళతో కొంచెం ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి శిక్షలు గట్టిగా ఉంటాయి, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టచ్చు, వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కూడా రావచ్చు, ఆ ఒకటి శ్రద్ధ వహించి వెళ్ళిపోండి అనగానే ఇతను సరేననుకున్నారు. ఇద్దరు ఈ లోకంలో ఉంటే మనకి ఎడబాటు తప్పదు, కొన్నాళ్ళు కలిసి హాయిగా కులాసగా ఇక్కడ కాలక్షేపం చేసాం, కొంతకాలం ఉన్నారు, కొన్ని నెలల పాటు, కానీ వెళ్ళాలి అవతలికి. సరే ఇద్దరు కలిసి ఈ శాంతి లోకానికి బయలుదేరారు. శాంతి లోకం దారి అడుగుతూ ఎలా వెళ్ళాలి అని కనుక్కుంటూ రకరకాల దేవదూతలు, ఎందరో మందిరాలు, ఎన్నో రకాల లోకాలని, ఇట్లాగే ప్రతి వాళ్ళకి ఒక సెపరేట్ లోకం ఉంటుందట అక్కడ స్వర్గంలో, అవి చూసుకుంటూ శాంతి లోకానికి వెళ్ళారు. ఈ శాంతి లోకంలో వీళ్ళకి ఒక కుటుంబం పరిచయమైంది. వాళ్ళు పాతాళ లోకవాసులే కానీ శాంతిగా ఉండటం కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఏమన్నారు, రేపు రాజుని కలిసి అతన్ని శరణు వేడి ఇక్కడ ఉండే ప్రభువుని కలిసి మీ సమస్య చెప్పుకుని మీరు చేయొచ్చు, ఇవాళ రాత్రికి మా ఇంట్లో ఉండండి అని చెప్పారు. సరే వీళ్ళు సంతోషంగా వాళ్ళ ఇంట్లో పడుకున్నారు. ఏవో రకరకాల బోల్డ్ అంత కథ నడిచింది, నేను బ్రీఫ్గా చెప్తున్నా కదా, మాటలు బోల్డ్ అని అయినాయి. వీళ్ళు వెళ్ళారు అక్కడికి, వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్రించారు, రాత్రి పడుకున్నారు. తెల్లవారిన తర్వాత మెలకు వచ్చింది ఇతనికి, చంద్రభానుడికి. పక్కన లీలావతి, కల్పన పేరుతో ఉన్న లీలావతి లేదు. ఇతను బయటకు వచ్చి ఆ ఇంటి గృహస్తున్నాడు కదా, ఆయనకి పొద్దున్నే ఉదయపు శుభాకాంక్షలు శుభోదయాలు చెప్పుకున్నాక, నా భార్య ఏదండి అని అడిగాడు.
అదేమిటి మీరు ఇప్పుడేగా లోపల నుంచి వస్తున్నారు, మీ భార్య లోపలే ఉంది అన్నాడు ఆయన. భార్య లోపల లేదు. బయటకు వచ్చి చూసారు, ఎక్కడా లేదు. అంతా వెతికారు. ఆమె బయటకు వచ్చిందంటే బయటికి రానే లేదు. రాత్రి వేసిన తలుపు నువ్వు ఇప్పుడే తీసావు, నేను ఇప్పుడే నిన్ను చూశానంటాడు గృహస్థు. ఏమైపోయింది? లోపల పడుకున్నామే లోపలే. వాళ్ళకి అర్థం కాలేదు. సరే ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువుకి రిపోర్ట్ చేయాలి. ఇతను పరదేశి, ఎక్కడి నుంచో వచ్చాడు, పరలోకవాసి, పైగా మానవుడు. ఇతనితో ఉన్నది మరణించిన పుణ్యాత్మ. ఆమెని ఎవరైనా అపహరించారో, ఆమె వెళ్ళిపోయిందో తెలీదు. సరే ప్రభువు దగ్గరికి బయలుదేరారు. ఇతనికి గృహస్థు మీద కూడా అనుమానంగానే ఉంది. వీళ్ళు కూడా పాతాళ లోకవాసులే, ఏమైనా చేశారేమో వీళ్ళు. అవునో కాదో తెలీదు. ఏం చెయ్యాలో తెలియక నెత్తి నోరు కొట్టుకుంటూ ఆ ప్రభువు దగ్గరికి బయలుదేరారు. ఈ లోపల ఏమైంది? ఈ పుణ్యలోకం ఉంది మొదట, వీళ్ళు ఉన్నది మొదట వెళ్ళిన లోకం ఉంది కదా, ఆ లోకంలో కల్పన లేదు అని దేవలోకంలో తెలిసిపోయింది. కల్పన లేకపోవటం ఏమిటి? ఆమెతో ఉన్నవాడు ఏమయ్యాడు అంటే, ఆమెతో ఉన్నవాడు అసలు జీవాత్మ కాదు, వాడు నరుడు. ఇది బయటకు వచ్చేసింది. ఎవడో నరుడు వచ్చి ఆమెను తీసుకుపోయాడు. పాత మనకి తెలుగు భాషలో చెప్పాలంటే ఎవరో లేవ తీసుకుపోయినట్టుగా వచ్చేసింది. వెంటనే ఆ దేవేంద్రుడు ఆజ్ఞ ఇచ్చాడు దేవదూతలకి. నరుడెవడు? పుణ్యాత్మ అయినటువంటి కల్పనని అతను ఎట్లా తీసుకెళ్ళగలిగాడు, ఎక్కడికి తీసుకెళ్ళాడు, వాళ్ళు ఎక్కడున్నారో ఒక్కొక్క లోకము గాలించండి. నరుడితో పుణ్యాత్మ ఉండడానికి వీల్లేదు. ఆమెను పట్టుకోండి. ఇక వేట మొదలైంది. ఈ బాయ్ ఏం చేస్తాడు? అమ్మాయి కాస్త మాయమైపోయింది. ఈ కథ మొట్టమొదట ఒక రాక్షసుని చూసాం మనం. ఒక అందమైన చిత్రపటాన్ని చూసి, గుర్తొచ్చిందా మొదట కథలో? చిత్రపటాన్ని చూసి ఆ పటంలో ఉన్న అమ్మాయి కోసం వెతుకుతూ సునందని తీసుకొచ్చాడు కదా. వాడు ఏమయ్యాడు? ఈ చంద్రభానుడి కత్తిపోటుకి అరిచేతిలో గుచ్చుకుని పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. వాడికి చుట్టాలు ఉన్నారు ఈ శాంతితో లోకంలో. ఓహో, వాడు తీసుకుపోయాడు ఈ అమ్మాయిని. మరి ఈ అమ్మాయిని ప్రేమించాడు వాడు మొదటే. తను ఏ చిత్రపటంలో చూసిన మహాసౌందర్యవతిని ఇక్కడ మంచం మీద పడుకున్న దానిగా చూసి వీళ్ళ వెనకాలొచ్చి ఆ లోకంలోకి వీళ్ళు ఎక్కడ పడుకున్నారో చూసి భర్త పక్కన పడుకున్న దాన్ని చల్లగా ఎత్తుకుపోయాడు. ఈ ఎత్తుకుపోబడిన కల్పన అనే పేరున్నటువంటి లీలావతి ఏమైందో, వాడిని మళ్ళీ ఎలా ఆపారో, దేవతలు వెతుకుతున్న నరుడు మళ్ళీ వాళ్ళకి దొరికాడా, వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళారా? ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడు, చాలా. ఈ ప్రశ్నలన్నిటికీ మనం వచ్చే భాగంలో సమాధానం చెప్పుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.